తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కవిత వ్యవహార శైలిపైన గుర్రుగా ఉన్న గులాబీ దళం ఎట్టకేలకు ఆమెపైన వేటు వేసింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపైన సంచలన ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తం ఉందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో కవితను సస్పెండ్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కల్వకుంట్ల కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ పిసి ఘోష్ రిపోర్ట్ పైన స్పందించిన కవిత, హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత వ్యవహార శైలి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతూ వస్తోంది. ఆమె పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. కేసీఆర్ వెంట దయ్యాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ల పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అలర్ట్ అయింది. ఇలానే చూస్తూ పోతే పార్టీకే తలనొప్పులు వస్తాయని భావించారు. దీంతో కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చివరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి కవిత నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందని ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కవిత తన సన్నిహితులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపైన ఆమె నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అలానే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పార్టీకి కవితకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే సస్పెన్షన్ ముందు కవిత చేసిన ఆరోపణలపైన వివరణ అడిగితే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. అప్పుడు తన వాయిస్ ఏంటో తెలిసేదని అంటున్నారు. అలా కాకుండా నేరుగా సస్పెన్షన్ చేయడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఇదొక భారీ కుదుపని అంటున్నారు. స్వయంగా కేసీఆరే తన కూతురుపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర చర్చ జరుగుతోంది.